అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎన్డీఏ కూటమి మంచి వ్యక్తిని నిలబెట్టింది. పార్టీ కోసం అనేక సేవా కార్యక్రమాలు, పార్టీని ముందుకు నడిపించడానికి 30 సంవత్సరాలు పార్టీ కోసం శ్రమించి అనేక సమస్యల కోసం పోరాటం చేసి పార్టీ గుర్తించి ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడానికి ఎన్డీఏ కూటమి నిర్ణయం తీసుకుంది. అందుకు మనందరం కూడా నేరాబోతుల రాజశేఖర్ గారు ఆయనకి ఈ అమూల్యమైన ఓట్లు వేసి భారీ మెజార్టీ. ఈరోజు దీనికి సంబంధించి ఈ కార్యక్రమానికి అబ్జర్వర్గా నియమించినటువంటి విజయ్ కుమార్ గారు, అలాగే వెంకటరాజు గారు, అలాగే వరుణ శ్రీని గారికి, అరణం సాయి గారికి, అలాగే మండల ప్రెసిడెంట్ గారికి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వం చూసుకుంటే ఉపాధ్యాయుల పరిస్థితి ఏ విధంగా ఉందని అందరికీ తెలుసు. జీతాలు ఏ టైంకి పడతాయో తెలియని పరిస్థితి. ఇప్పుడు అందరూ అనుకుంటారు టీచర్స్ కానీ లేకపోతే ఉద్యోగస్తులు బాధలు కానీ స్వయంగా నాకు తెలుసు. ఎందుకంటే ఆ రోజు ఒకటో తారీఖు జీతం పడితే వెంటనే ఏ విధంగా మనం అప్పులు కట్టుకుంటామో నాకు బాగా తెలుసు. అలాంటి పరిస్థితులు గత ప్రభుత్వం ఏ రోజు జీతం వేస్తుందో తెలియదు. అలాగే ఎక్కడ డ్యూటీ వేస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉద్యోగ వ్యవస్థను అభివృద్ధి చేసేసింది. అలాగే మన రాష్ట్ర భవిష్యత్తును కూడా సర్వనాశనం చేసేసింది. ఇంకా 10 సంవత్సరాలు తీసుకెళ్ళిపోతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఏకదాటిపై ఎన్డీఏ కూటమి ఏదైతే ఉన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో భారీ మెజార్టీతో ప్రతి నియోజకవర్గంలో కేవలం మీరందరూ వేసినటువంటి బీజమే పోయిన ఎలక్షన్స్ ఎన్డీఏ కూటమి గెలవడం. ఎందుకంటే మీరు అనేక ఇబ్బందులు పడి 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు అనేక కష్టాలు అనుభవించి తప్పకుండా ఎన్డీఏ కూటమి తీసుకొస్తే మన రాష్ట్రం, మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, మీ భవిష్యత్తు బాగుంటుందని కేవలం ఆలోచనతో మీరు గత ఎన్నికల్లో అందరూ కూడా పొలం నియోజకవర్గం సంబంధించి ఏకదాటిపై వేసి ఓట్లు వేసి గెలిపారు. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే అప్పుడు ఎలా మీరు మమ్మల్ని గెలిపించారు, మాపై నమ్మకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోదీ గారిపై నమ్మకం పెట్టి గెలిపించారు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి పేరామతుల రాజశేఖర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించారు. మనకి సుమారు 5,516 ఓటింగ్ ఉంది. దీనికి సంబంధించి మీ బంధువులు కానీ, మీ స్టాఫ్, మీ స్నేహితులు కానీ అలాగా ఎవరున్నా సరే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దీని కొద్దిగా ప్రెస్టేజ్ తీసుకోండి. ఎందుకంటే పేరామతుల రాజశేఖర్ గారు అనేక సమస్యలపై అవగాహన ఉన్నటువంటి ఇది కనుక మనం గెలిపిస్తే తప్పకుండా మీ ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగ భద్రత కానీ, అలాగే మన గ్రామాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువతలకు ఉద్యోగ అవకాశాలు కానీ, అలాగే మన స్కూల్స్లో ఉండేటువంటి అనేక ఇబ్బందులు మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వాలు పాఠశాలను నిర్వీర్యం చేసేసి, అలాగే అనేకమైన స్కూల్స్ని తీసేసి అక్కడ చదువుకున్నటువంటి పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేసేసి, అలాగే ప్రతి స్కూల్స్లో హాస్టల్స్లో గవర్నమెంట్ ఇచ్చేటువంటి సదుపాయాలన్నీ కూడా తీసేసి ఏదో అమ్మఒడి అనే పేరు పెట్టి దాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఎన్డీఏ కూటమి చదువుపై నారా లోకేష్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా చదువుకునేటువంటి విద్యార్థులకి మంచి అవకాశం కల్పించాలి. అలాగే వాళ్ళు చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులు కానీ, అలాగే ఉద్యోగస్తులు కానీ వారందరూ కూడా మన ప్రభుత్వం ద్వారా మంచి సదుపాయం ఉండాలని మంచి ఉద్దేశంతో ఒక విద్యావంతులు అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఎన్డీఏ కూటమి నిలబెట్టింది. మీరందరూ కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి. ఏదైనా సమస్య ఉంటే లోకల్గా నేను వరుణ శ్రీ గారు ఇప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాం. ఏ సమస్య వచ్చినా సరే
పేరబోతుల రాజశేఖర గారి దగ్గరికి తీసుకెళ్తాం. తప్పకుండా మీ సమస్యపై త్వరితగతిన సమస్య పరిష్కారం అయ్యేలాగా మేము చర్యలు తీసుకుంటాం. మేము హామీ ఉన్నాం కాబట్టి మీరందరూ దయవుంచి మన పేరబోతుల రాజశేఖర గారికి ఓటు వేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చి 6 నెలల్లో మన పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం మీ అందరికీ తెలుసు. ప్రతి గ్రామంలో పంచాయతీ రోడ్లు తీసుకొచ్చాం, డ్రైనేజీలు తీసుకొచ్చాం. సుమారు మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 35 కోట్ల రూపాయలు ఈరోజు నిధులు మంజూరు చేసి ప్రతి గ్రామంలో పండగ రాకముందే 2 నెలల ముందు పండగ వాతావరణం తీసుకొచ్చాం. అలాగే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ సమస్య మీ అందరికీ తెలుసు. గత 15-20 సంవత్సరాలు బట్టి నిర్వాసితులందరూ కూడా వాళ్ళకి సరైన నష్టపరిహారం ఇవ్వక, అలాగే వాదాలు వచ్చినప్పుడల్లా వాళ్ళు కొండలపైకి వెళ్ళిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వారికి తినడానికి ఇబ్బంది ఆ వర్షాకాలం అంతా కూడా. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన 4 నెలలకే వారికి 100 కోట్ల రూపాయలు వారు ప్యాకేజీ పెట్టి వారందరూ కూడా సంతోషం ఉండేటటువంటి చేసిన ప్రభుత్వం మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అలాగే పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈరోజు సీఎం గారు గత ప్రభుత్వాల్లో కనీసం పోలవరం ప్రాజెక్ట్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అక్కడ డయాఫ్రామ్ వాల్ ఏంటో తెలియదు, గేట్ ఎన్ని ఉన్నాయో తెలియదు. దానికి సంబంధించి గత ప్రభుత్వాల్లో ఎంత నిర్వీర్యం చేసేసారో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తే నమ్మలో మేము కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయకోకుండా ఫస్ట్ విజిటింగ్ పోలవరం విజిటింగ్ పెట్టుకున్నారు. ఇక్కడ క్షేత్రస్థాయిలో స్థితిగతులు ఏంటి, ఏ విధంగా 5 సంవత్సరాలు ప్రాజెక్ట్ని నాశనం చేసేసారు. గత ప్రభుత్వాల్లో బస్సులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని తరలించి పోలవరం ప్రాజెక్ట్ ఇలా కడుతున్నాం, దీనికి ఎంత వ్యయం అవుతుంది, ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం, ఎంత ప్రాజెక్ట్ కడుతున్నాం అని ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ ప్రాజెక్టు చూపిస్తే ఆ వైసీపీ ప్రభుత్వంలో కనీసం ఒకరు కూడా ప్రాజెక్టులోకి తీసుకువెళ్ళి చూపించేటువంటి దమ్ము ధైర్యం వైసీపీ నాయకులు లేకపోయింది. ఇలాగ చెప్పుకోకపోతే మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ప్రత్యేకమైన దృష్టి పెట్టారు సీఎం గారు. ప్రతి నెలలో మొదటి సోమవారం ఈరోజు విజిటింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారు మీ అందరికీ తెలుసు. డయాఫ్రామ్ వాళ్ళు మొన్న 900 కోట్లు రిలీజ్ చేశారు. అలాగే మళ్ళీ R&R ప్యాకేజీకి సంబంధించి 300 కోట్లు మళ్ళీ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చారు. అలాగే మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి పోలవరం నుంచి అసరాపేట వరకు హైవే 600 కోట్ల రూపాయలతో ఈరోజు పనులు ప్రారంభించాం. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఇటు రైతులకు సంబంధించి ఏదైతే మనం ధాన్యం కానీ మొక్కజొన్న కానీ అమ్మిన 24 గంటలలోపే డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లో పట్టడం అనేది రాష్ట్ర స్థాయిలో దేశం స్థాయిలో ఎవ్వరూ కూడా ఊహించలేనటువంటి ఈ పరిస్థితులు ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకొచ్చింది. ఇలాగా ప్రతి ఒక్కరు ఈరోజు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం. దీపావళి కాడి నుంచి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఎన్డీఏ కూటమి తీసుకొచ్చింది. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క మహిళ సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్క విద్యార్థి సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్క ఉద్యోగస్తులు సంతోషంగా ఉండాలని కేవలం ఎన్డీఏ కూటమి ఒక్కటే ఆలోచిస్తుంది. దయవించి మీరు అందరూ కూడా పేరబోతుల రాజశేఖర గారిని గెలిపిస్తే దీనికంటే ఇంకా మెరుగ్గా అభివృద్ధి చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీకి కనీసం నిలబడడానికి వ్యక్తులు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపిస్తుంది. కానీ మనమందరం కూడా ఏకదాటిపై పేరబోతుల రాజశేఖర గారిని భారీ మెజార్టీ గెలిపించాలని మీ అందరికీ కూడా వేడుకుంటున్నాను. అలాగే ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు ఏ విధంగా ఓటు వేయాలో. మీ అందరూ కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. దీనిపై ఎక్కడ కూడా పార్టీ గుర్తుండదు. పేరబోతుల రాజశేఖర గారిది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి, జనసేన, బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చినట్టు ఎన్డీఏ కూటమి పార్టీ తరఫున పేరబోతుల రాజశేఖర గారిని నిలబెట్టడం జరిగింది. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఒకటి పేరు పేరబోతుల రాజశేఖర గారు ఉంటారు, ఫోటో ఉంటుంది, పక్కన ఎంటీ గడి ఉంటుంది. అక్కడ కేవలం ఎక్కడైతే ఓటు వేస్తామో ఆ ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటే, ఆ ఒకటి వేయాలి. ఆల్టర్నేట్ ఏవి వద్దు, 2, 3, 4 అలా కొంతమంది చేసుకుంటారు. కానీ అవేమి మనకు అవసరం లేదు. కేవలం పేరబోతుల రాజశేఖర గారిని మనం భారీ మెజార్టీ గెలిపించాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ, అలాగే ఈ ఇన్స్ట్రక్షన్స్ తెలుసు, కన్నా వారు ఇచ్చినటువంటి చిన్నతోనే మనం ఓటు వేయాలి. మన దగ్గర ఉండేటువంటి చిన్నతో వేయకూడదు. అలాగే అక్కడ ఏ గీతలు కూడా గీయకూడదు. ఓన్లీ ఒకటి ఉన్న చోట పేరబోతులు
రాజశేఖర్ గారి ఎదురుగా ఒకటి ఆ ఒకటి వేసి ఎంతమంది అయితే ఉన్నారో మీ అందరూ కూడా దయవుంచి మన ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించడం. మీరే కాదు, మీ కుటుంబ సభ్యులు, అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ చదువుకున్నటువంటి వ్యక్తులు, అలాగే మీ ఉద్యోగస్తులు, మీకు తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో మీ అమూల్యమైన ఓటు వేపిస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ